ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంటే మన వైజాగ్లో ఉండే ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేస్తున్నారు. అసలు అక్కడ ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయో మనమైతే చూడబోతున్నాం. ఇంక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనలోకి వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్లో ఉండే ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేస్తున్నారు. ఎలా డెవలప్ చేస్తున్నారు, ఎలాంటి చేంజెస్ అవ్వబోతున్నాయో మనమైతే చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్ దాకా వెళ్తాం. ఫిషింగ్ హార్బర్ దాకా వెళ్ళి అండ్ లోపలికి వెళ్ళి అక్కడ ఎలాంటి చేంజెస్ అవుతున్నాయో చూడబోతున్నాం. అలానే అక్కడ ఒక బోటింగ్ పాయింట్ కూడా ఉంది. అంటే సముద్రంలోకి మనల్ని చిన్న బోట్ ఉంటుంది, స్పీడ్ బోట్. ఆ స్పీడ్ బోట్ తీసుకెళ్తారు. అది అక్కడ కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే కేజీఎస్ డౌన్లో ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి టువర్డ్స్ బీచ్ రోడ్ వస్తాం కదా, ఆ డౌన్లో ఉన్నాం. ఈ రోడ్లో అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం అలా కిందకి వెళ్ళామంటే మనకు ఒక జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే ఆర్కే బీచ్కి వెళ్తాం. రైట్కి వెళ్ళామంటే మనం టువర్డ్స్ ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీకు ముందు బీచ్ కనిపిస్తుందో లేదో, నాకైతే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఆ మధ్యలో ఒక షిప్ కూడా ఉంది. నేను చూసేటప్పుడు మాత్రం నాకు చాలా బాగుంది వ్యూ అయితే. మరి మీకు వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మనమైతే జంక్షన్కి వస్తాం. ఈ జంక్షన్ నుంచి రైట్ అయితే మనం తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనం టువర్డ్స్ ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం. మనం ఇప్పుడు టువర్డ్స్ ఫిషింగ్ హార్బర్ రూట్లోకి వచ్చాం. ఈ రూట్లోంచి అలా వెళ్ళిపోతే ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం. ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే ముందు మనకి జాలరిపేట వస్తుంది. ఆ తర్వాత మనం అలా ముందుకు వెళ్ళగానే ఇన్ గేట్, అవుట్ గేట్ 2 గేట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం. ఇంతకుముందు అక్కడ గేట్స్లో ఉండే కాదు, ఇప్పుడైతే గేట్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఇది పోర్ట్ ట్రస్ట్ వారి ఆర్చ్ అనమాట. ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇన్ గేట్ అయితే ఉంటుంది. కానీ మనం అందరం ఎప్పుడు అవుట్ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్తాం. ఇన్ గేట్ నుంచి చాలా తక్కువగా వెళ్తాం. ఈ లెఫ్ట్లో చూస్తారు ఇన్ గేట్ ఉంది. ఇన్ గేట్ నుంచి మనం లోపలికి వెళ్తాం. కానీ అందరూ వెళ్ళేలానే మనం కూడా అవుట్ గేట్ నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అక్కడ ఎలాంటి చేంజెస్ జరిగాయో చూద్దాం. మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని బిల్డింగ్స్ కనబడతాయి. మీకు చూపిస్తాను చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి బిల్డింగ్స్ కనబడుతుంది చూసారా? ఇవి కూడా ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన బిల్డింగ్సే. ఈ లెఫ్ట్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ బిల్డింగ్స్ని మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇంకా మీకు క్లియర్గా ఫిషింగ్ హార్బర్ అనేది చూపిస్తాను. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఫిషింగ్ హార్బర్లోకి అవుట్ గేట్ వస్తుంది. అవుట్ గేట్ ఇంతకు ముందు ఉండేది కాదు కాబట్టి మనం అందరం అలానే వెళ్ళేవాళ్ళం. నాకు కూడా అవుట్ గేట్ అని తెలియక నేను అటు వెళ్ళాను. లేకపోతే ఫస్ట్ ఇన్ గేట్ నుంచే వెళ్ళేవాడిని. ఈ టర్న్ వచ్చింది చూసారా? ఈ టర్న్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి రూట్ అయితే ఉంటుంది. ఇలా మనం లెఫ్ట్కి వెళ్ళామంటే వెళ్ళిపోతాం ఫిషింగ్ హార్బర్లోకి. ఇక్కడ మనకి ఫిషింగ్ హార్బర్ అవుట్ గేట్ అని పెట్టారు అండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సెక్యూరిటీ గేట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక బోర్డు అది కనిపిస్తుంది. ఆ బోర్డు నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే కొత్తగా కట్టిన ఫిషింగ్ హార్బర్ని చూడొచ్చు. కానీ మనం ముందు లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది, అక్కడ ఏం జరుగుతుందో చూసి ఆ తర్వాత ఈ లెఫ్ట్కి అయితే వెళ్దాం. లేదా మనం ఇన్ గేట్ నుంచి వచ్చి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫిషింగ్ హార్బర్ ఆధునిక పరిశుభ్రమైన చేపల మార్కెట్కి వెళ్ళు దారి. అలా వెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళి ముందున చేంజ్ అయితే ఉంది, ఆ చేంజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి పెద్దగా ఏం కనిపించట్లేదు. ఇక్కడ అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మోస్ట్లీ లోపలికి బైక్స్ కానీ కార్స్ కానీ అలౌ చేయరు. కొన్నిసార్లు మనం బైక్స్ అవి బయటను పెట్టుకునే రావాలి. బైక్ మ్యాక్సిమం వచ్చేది, కానీ కార్ అయితే కొంచెం కష్టమే. ప్రస్తుతం మనం అక్కడ చూసుకున్నట్లయితే ఖాళీగా ఉంది కాబట్టి కార్స్ అనేవి లోపలికి వచ్చాయి. ఈ కార్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా ముందుకు వెళ్ళేసరికి కార్లు కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే అది మొత్తం పడగొట్టేశారు. ఇంతకుముందు అక్కడైతే మనకి ఫిషింగ్ హార్బర్ ఉండేది, అంటే ఫిష్ మార్కెట్ ఉండేది. మొత్తం ఫిషెస్ అన్ని అమ్మేవారు. ఇంతకుముందు అది ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. మనకి ఎలాంటి చేపలు దొరుకుతాయి, ఏ చేపలు వస్తాయి అన్నీ క్లియర్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు కనుక మన ఛానల్లో ఉండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళి అక్కడ కూడా ఎలాంటి చేంజెస్ ఏమన్నా చూద్దాం. మీకు నేను చెప్పే కదా, ఇక్కడ నుంచి మనకి బోటింగ్ కూడా ఉంటుంది. అంటే సముద్రంలోకి ఒక 1/2 కిలోమీటర్ వరకు మన లోపల తీసుకువెళ్తారు. అది టికెట్ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. అది కూడా మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడికి కూడా ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మ్యాక్స్ ఫిష్ మార్కెట్ అయ్యుండొచ్చు, లేకపోతే జెట్టీస్లైనా కట్టచ్చు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత చూద్దాం మనమైతే. ఇంకా మనకి అటువైపు ఆల్రెడీ ఫిష్ మార్కెట్ కన్స్ట్రక్షన్ అయ్యింది. అక్కడ ఫిష్ మార్కెటింగ్ కూడా అవుతుందంట, అంటే చేపలు అమ్ముతున్నారంట. మనం ఆ లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మనం వెళ్ళింది ఈవినింగ్.
ప్లస్ అంత రద్దీగా అయితే ఉండదు. రద్దీగా ఉన్నప్పుడు వెళ్తేనే మనకి అక్కడ ఎక్కువ చేపలు ఉంటాయి అండ్ ఆ చేపల్ని ఎలా సేల్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. అలానే మనకి ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు బిల్డింగ్స్ మీకు చూపించాయి కదా, ఆ ఎంట్రన్స్ నుండి బిల్డింగ్స్ కూడా మీకు నేనైతే చూపిస్తాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ బోట్స్ పక్కన చూసుకోవచ్చు. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. వన్స్ ఇక్కడ మాత్రం చేంజెస్ అయ్యి మొత్తం ఇక్కడ మొత్తం ఏమైనా కట్టారనుకోండి, అప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫిష్ మార్కెట్ మొత్తం షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంకా క్లీన్గా ఉంటుంది. తర్వాత ఇంకా మనకి అక్కడ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ రైట్ సైడ్లో మొత్తం ఉన్నవన్నీ బోట్సే. ఈ బోట్స్లోనే చేపలు పట్టడానికి వెళ్తారు. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే అక్కడ మనకి బోట్స్లోకి లోడ్ అవుతూ ఉంటుంది ఐస్. ఐస్ ఎందుకు లోడ్ చేస్తారంటే ఆ ఐస్ లోడ్ చేసిన కంపార్ట్మెంట్ని ఒక కోల్డ్ స్టోరేజ్గా యూజ్ చేయడానికి. మీకు కనబడుతూ ఉండొచ్చు, ఆ ముందు మనకి లోడ్ చేస్తూ ఉంటారు ఈ ఐస్ని ఆ బోట్లోకి. అదిగోండి అక్కడ మీరు చూస్తున్నారా, లోడ్ చేస్తున్నారు అక్కడైతే బోట్లోకి ఐస్ని. అలా మనకి ఆ ఐస్ని బోట్లో లోడ్ చేసుకుని అలా ఇంకా వాళ్ళు వేటకెళ్తారు. వేటకెళ్ళి చేపలని తీసుకొస్తారు. సో ఇక్కడ నుంచి మనం ఇంకా బ్యాక్ అయితే వెళ్దాం. మీరు లెఫ్ట్లో చూస్తారు కదా, మొత్తం చేంజ్ అయింది అదంతా. అక్కడ మొత్తం మనకి ఇంతకు ముందు ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉండేది, అక్కడ మొత్తం చేపలవి సేల్ చేసేవారు. చేపలు, పీతలు, రొయ్యలు, ఇంకా చాలా ఐటమ్స్, రకరకాల చేపలు ఉండేవి. ఆ చేపలను చూస్తే ఇదే చేప అని మనం ఫీల్ అవుతాం అనమాట. డిఫరెంట్ ఫిషెస్, ఇంకా చాలా చాలా రకమైన టైగర్ ప్రాన్స్ అంటారు, చిన్న ప్రాన్స్ అంటారు, పెద్ద ప్రాన్స్ అంటారు, మీడియం ప్రాన్స్ అంటారు. ప్రాన్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇంకా మళ్ళీ అక్కడ మనకి కొన్ని డిఫరెంట్ ప్రాన్స్ ఉంటాయి అనమాట. లాబ్స్టర్ ఉంటుంది. అలా చాలా డిఫరెంట్ చేపలు కానివ్వండి, తర్వాత రొయ్యలు కానివ్వండి, అలాగే పీతలు కానివ్వండి, చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి చూస్తానే మనకు తెలుస్తుంది. నేను ఎక్కువగా చూసిన ఫిష్ ఏదైనా ఉందంటే ట్యూనా ఫిష్. ఇంకా 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు చేపలు కూడా పడుతూ ఉంటారు. కొన్ని చేపలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. మరి మీలో ఎంతమంది పెద్ద పెద్ద చేపలను చూసారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే బ్యాక్కి వెళ్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అంతగా లేదు, చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మొత్తం అది ప్లెయిన్ సర్ఫేస్ని తీస్తారు కాబట్టి అక్కడ మనకి ఏం కనిపించట్లేదు అండ్ మార్కెటింగ్ కనిపించట్లేదు. మనం ఎర్లీ మార్నింగ్ కనుక ఈ ప్లేస్కి వచ్చామనుకోండి, చూసారా ప్లేస్ని చూసారా, మనం ఇప్పుడు బైక్ మీద వచ్చాం కదా, ఆ ప్లేస్ మొత్తానికి వచ్చారంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఫ్రాన్స్ కొనాలంటే ఒక బుట్టతో కొంటే మీరు డెడ్ చీప్ కొనుక్కోవచ్చు. బయట కొనేదానికన్నా ఇక్కడ కొనుక్కుంటే చాలా చీప్గా దొరుకుతాయి. కానీ మీరు మార్నింగ్ వచ్చినప్పుడు వీల్ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. మళ్ళీ మీరు అక్కడ బయట అమ్ముతున్నారు చూసారా, ఈ పక్కన షాప్స్లో అమ్ముతున్నారు, అక్కడ కొన్నారంటే మీకు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువ కొంటేనే మీకు తక్కువగా వస్తుంది. కేజీ 2 కేజీలు కొందాం అనుకుంటే మాత్రం మీకు నార్మల్ ప్రైస్లోనే వస్తుంది. ఇంకా మీకు ఎండు చేపలు ఉంటాయి కదా, అంటే చేపలు ఎండ వేసుకొని తర్వాత నూనెలో వేసుకొని తింటూ ఉంటారు. సో అవి కూడా మీకు ఇక్కడ దగ్గర దొరుకుతాయి. ఈ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం ఆ ఎండు చేపలు ఉంటాయి. ఈ ఎండు చేపలు కొనాలన్నా ఇక్కడికి వచ్చేయచ్చు. ఇవి కూడా మనకి మ్యాక్స్ కొంచెం డెడ్ చీప్ ప్రైస్లో దొరుకుతాయి. మనం బయట కొనుక్కునే దానికన్నా ఇక్కడ కొనుక్కుంటే మనకు కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. మీ హౌస్ కనుక దూరంగా ఉందంటే ఇంత దూరం వచ్చి వేస్ట్. ఎందుకంటే ఆ ఫ్యూయల్కి అక్కడ తగ్గిన అమౌంట్కి సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫ్యూయల్ రేట్స్ అలా ఉన్నాయి కాబట్టి. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళామంటే మీకు నేను చెప్పే కదా, మనకి ఫిషింగ్ హార్బర్లోంచి అలా మన బోట్ షికార్ తీసుకెళ్తారని చెప్పి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఆ బోట్ షికార్కి దారి ఇదే. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఎక్కడ ఎలాంటి టర్న్స్ తీసుకోకూడదు. అలా ఎలాంటి టర్న్స్ తీసుకోకుండా వెళ్తేనే మనం అక్కడికైతే వెళ్తాం. మీరు కొంచెం దూరం వెళ్ళాక మీకు మొత్తం క్లోజ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వరుసగా హెవీ వెహికల్స్ అయితే ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఉండడం వల్ల మనం రోడ్ క్లోజ్ అయింది అనుకుంటాం, కానీ రోడ్ అయితే క్లోజ్ అవ్వదు. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. నేను ఎలా వెళ్తున్నాను అలానో. సో మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే కార్ కూడా వెళ్ళిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు. వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ కూడా వస్తుంటాయి. మీరు ఈ బ్యూటిఫుల్ వ్యూని చూడొచ్చు. చూసారా, పడవలు ఎలా ఊగుతున్నాయో అండ్ మబ్బులు ఎలా కదులుతున్నాయో, చాలా బాగుంది కదా. ఇక్కడ మనకి అన్ని పడవలు ఉంటాయన్నమాట ఈ హార్బర్లో. చూస్తున్నారు కదా, అప్పుడు మనకి పడవలు కాలిపోయాయి కదా, అది కూడా ఈ ఏరియాలోనే కాలిపోయినాయి. అంటే ఈ ఏరియా కాదు, ఆ లోపల అనమాట కాలినవి. సో మొత్తానికి పెద్ద నష్టమే జరిగింది అప్పుడైతే. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి అక్కడున్న బోటింగ్ ఉంది కదా, ఆ బోటింగ్ ఏరియాని చూద్దాం. బోటింగ్ మనం చేయాలనుకుంటే పర్ పర్సన్కి 250 చేయాలి. అండ్ 4 ఉంటే తప్ప మనం లోపలికైతే తీసుకెళ్ళరు. మినిమం 4 ఉంటేనే లోపలికైతే తీసుకువెళ్తారు. ప్లస్ అతనికి మనం తీసుకెళ్తాం కదా లోపలికి, అతనికి ఒక 100-200 ఇచ్చామనుకోండి, మనం ఎక్స్ట్రాగా ఒక 2-3 రౌండ్స్ తిప్పుతారు. అది మనకి బెనిఫిట్ అనిపిస్తేనే వెళ్ళడం బెటర్. ఎందుకంటే అది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. కొంతమందికి ఏంటంటే మనం అలా బీచ్లోకి వెళ్ళగానే తెలిసిపోతుంది, మొత్తం పొక్కుల్లో వచ్చేస్తుంటే స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి.
సో అది కూడా చూసుకుని వెళ్ళండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఆ ఏరియాలోనే మనకి బోటింగ్ అయితే ఉంటుంది. పర్ పర్సన్కి 250 రూపీస్. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవరైతే సముద్రంలోకి వెళ్దాం అనుకుంటారో ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇంకా మనకి రిషికొండ దగ్గర కూడా ఉంటుంది, అలా కూడా మనం వెళ్ళొచ్చు. నేనైతే బయటకు వెళ్ళిపోతున్నా. ఇంకా మీకు మొత్తం చూపించే కదా ఫిషింగ్ హార్బర్ని. కంప్లీట్గా మీకు ఫిషింగ్ హార్బర్లోకి ఎలా రావాలి, తర్వాత ఇక్కడ ఎండు చేపలు ఎక్కడ దొరుకుతాయి, మామూలు చేపలు ఎక్కడ దొరుకుతాయి, పీతలు ఎక్కడ దొరుకుతాయి, అండ్ రొయ్యలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ డెడ్ చీప్గా దొరుకుతాయో చెప్పాను. తర్వాత మీకు బోట్ షికార్కి వెళ్ళాలంటే, స్పీడ్ బోట్లో వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలో కూడా చూపించాను. ఇప్పుడు మీకు నేను ఇన్గేట్ నుంచి లోపలికి వచ్చి కొత్తగా కట్టిన బిల్డింగ్స్ని చూపిస్తాను. ఆ తర్వాత మీకు ఇంకొక వ్యూ చూపిస్తాను. ఆ వ్యూ మీకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటాం, రైట్ సైడ్ పడవలు ఉంటాయి, ఆ రూట్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. సో ఫైనల్గా మనమైతే అవుట్ గేట్కి వస్తాం. సో ఇప్పుడు మీకు రైట్కి వెళ్తాను చెప్పే కదా, కొత్తగా కట్టిన లేదా ప్రస్తుతం అక్కడ మరి జరుగుతుందో లేదో నాకు తెలియదు ఫిష్ మార్కెట్, అక్కడైతే మాత్రం బోర్డు అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఆ రూట్లోకి వెళ్ళబోతున్నాం. మనమైతే డైరెక్ట్గా ఎలా వెళ్తున్నాం అంటే, మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాం ఇన్గేట్ నుంచి లోపలికి వెళ్ళడానికి. సో మీకు ఆల్రెడీ చెప్పే కదా ఇన్గేట్ నుంచి లోపలికి ఎలా వెళ్ళాలి అనేది. రైట్ సైడ్లో మీకు బిల్డింగ్స్ కనిపించాయి కదా, ఆ బిల్డింగ్స్ దగ్గర మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనకి పెట్రోల్ బంక్ దాటగానే రైట్ సైడ్లో ఇన్గేట్ ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ఇన్గేట్ నుంచి లోపలికి వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇలా ఇన్గేట్ నుంచి లోపలికి వెళ్ళామంటే మనకి ఫిషింగ్ హార్బర్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూస్తారా, ఈ లెఫ్ట్లోకి మనం వెళ్ళగలిగితే ఆ లోపల మొత్తం మనకి చాలా బోట్స్ అన్నీ కనబడతాయి. ఇంకా మనకి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. కొన్నిసార్లు లోపలికి మనం అలో చేయరు, కానీ జాగ్రత్తగా చూసుకుని వెళ్తే వెళ్ళిపోవచ్చు. లోపలికి ఎంట్రీ ఎవరికి ఉంటుందంటే, అక్కడ ఎవరైతే ఫిషర్మెన్ ఉంటారో వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే లోపల పడవలను తయారు చేస్తారు కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మీకు బిల్డింగ్స్ కనబడతాయి. ఆ లెఫ్ట్ సైడ్లోనే మనకి ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది. ఆధునిక పరిశుభ్రమైన చేపల మార్కెట్ అని చెప్పారు కదా, ఆ లోపలిగా ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లో బిల్డింగ్స్ చూసారా, చాలా బాగా కడుతున్నారు కదా. ఈ బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యి అంటే ఈ బిల్డింగ్స్ని దేనికో దానికి యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి నాకైతే చాలా తెలిసింది తక్కువ, అక్కడ లోకల్ పీపుల్ని అడిగినా వాళ్ళు పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మీకు నేను చూపిద్దామని చెప్పేసి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ని మీకు చూపిస్తున్నాను. సో ఇంకా మనమైతే ఆల్మోస్ట్ అవుట్ గేట్ దగ్గరికి వస్తాం. దానికన్నా ముందు లెఫ్ట్కి ఒక వే ఉంటుంది. ఆ లెఫ్ట్ వే నుంచి మనం లోపలికి వెళ్ళామంటే మనకి ఒక బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. ఆ బ్యూటిఫుల్ వ్యూ నుంచి మనం అలా లోపలికి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి ఇంకా బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. ఆ ఇంకా బ్యూటిఫుల్ వ్యూని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ లెఫ్ట్ మొత్తం మనకి కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి, చేపల్ని స్టోర్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ముందు బ్యూటిఫుల్ వ్యూ ఎలా ఉంది. ఇంకా లెఫ్ట్కి వస్తే ఇంకా బ్యూటిఫుల్ వ్యూ. మనమైతే ఎగ్జాక్ట్గా సముద్రం పక్క నుంచి వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ చూసారా, అక్కడ పడవలాగున్నాయి, అదైతే చాలా లోతుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అలా స్టీప్గా కిందకు ఉంటుంది అనమాట. ఆ పడవలన్నింటినీ అక్కడ ఆపడం వల్ల మనకి అది కొంచెం లోతుగా ఉండాలి. అంటే పైకి ఎంత ఉందో కిందకి అంతవరకు ఉంటుంది, ఇంకా లోతుగా ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మనకి ఫిషెస్ని తెచ్చిన తర్వాత లోపలికి అలా పంపిస్తారు. ఇంకా మన వైజాగ్ నుంచి కొన్ని చోట్లకి ఈ ఫిషెస్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. మీరు చూస్తూ ఉండొచ్చు, కొన్ని చోట్ల మీకు హెవీ వెహికల్స్ కనబడవచ్చు. ఆ హెవీ వెహికల్స్లోనే ఈ ఫిషెస్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. మరి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం. కొన్నిసార్లు కలకత్తా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు చెన్నై వెళ్ళొచ్చు, ఇంకా మన హైదరాబాద్ ఇటు ఉన్నాయి కదా, చాలా ఏరియాస్ ఉన్నాయి కదా, అన్ని ఏరియాస్కి పంపిస్తూ ఉంటారు. కోస్టల్ ఏరియాస్ నుంచి మన లోపలికి అనమాట, సెంట్రల్ ఇండియా ఉంది కదా, సెంట్రల్ ఇండియా పంపిస్తూ ఉంటారు. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. మామూలు స్మెల్ రాదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎవరికైనా కొంచెం ఎలర్జీ ఉందనుకోండి, ఈ చేపల స్మెల్ పడకపోయినా, ఒకవేళ వెళ్ళేటప్పుడు కర్చీఫ్ అండ్ ఇంకా ఒక స్ప్రే బాటిల్ పట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామందికి స్మెల్ అయితే పడదు. సో అందువల్ల అవి తీసుకువెళ్తే మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా హెడ్ఏక్ అయితే వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. కొత్తగా ఫిష్ మార్కెట్ ఉంది కదా, ఆ ఫిష్ మార్కెట్ని లోపలికి నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ప్రస్తుతం ఖాళీ బిల్డింగ్స్లో ఉండడం వల్ల నేను లోపలికి వెళ్ళలేదు. ఈ లెఫ్ట్లో చూసారా, వరుసగా షాప్స్లో ఉన్నాయి. ఇక్కడే మనకి ఆధునిక పరిశుభ్రమైన చేపల మార్కెట్ అయితే ఉంటుంది. ఆ చేపల మార్కెట్ని కూడా మీకు నేను తొందరలోనే చూపిస్తాను. నేను వెళ్ళి ఏ చేపలు కొన్నాను, ఎలాంటి చేపలు దొరుకుతాయి, అవన్నీ క్లియర్గా చూపిస్తాను. అండ్ ఏ చేపకి ఎంత ప్రైస్ మనం పెట్టచ్చో కూడా చెప్తాను అనమాట. సో ఇంకా మనమైతే మెయిన్ రోడ్కి వస్తాం. ఇంకా ఈ వ్లాగ్ని మనమైతే ఎండ్ చేసేద్దాం. మరి ఫ్రెండ్స్, మనమైతే ఫిషింగ్ హార్బర్ దగ్గర వెళ్ళి ఫిషింగ్ హార్బర్లో ఎలాంటి చేంజెస్ జరిగాయో చూసాం అనమాట. అండ్ ఇంకా మీకైతే నేను చాలా క్లియర్గా చూపించాను. కొత్తగా కొన్ని బిల్డింగ్స్ కట్టారు. అండ్ ఇంకా మనకు అక్కడ
సెల్లింగ్ అంటే లైక్ అక్కడ చేపలు అమ్మడానికి ప్లేస్ కూడా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న ప్లేస్ని అయితే అక్కడ మరి సంథింగ్ అయితే కడుతున్నట్టే మనకు కనిపిస్తుంది. సో మరి మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.